ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను అధికార యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రపరిచారు. 3 అంచెల భద్రతను కల్పించారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లు స్ట్రాంగ్ రూమ్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ చెప్తారు. శ్రీధర్, ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. ఓటర్లు ప్రశాంతంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎన్నికకు ఏ విధంగా అయితే భారీగా పోలింగ్ నమోదవుతుందో ఈసారి కూడా అదేవిధంగా పోలింగ్ నమోదైంది. పటిష్టమైన భద్రత నడుమ పోలింగ్ని అధికార యంత్రాంగం ప్రశాంతంగా నిర్వహించింది. పోలింగ్ తర్వాత ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూమ్కు తరలించి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. పొన్నేకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో అధికార యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచారు. ఈవీఎంల భద్రత కోసం పటిష్టమైన ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేసింది. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. కేంద్ర బలగాలతో పాటు పోలీసు యంత్రాంగం, స్థానికంగా ఉన్న పోలీసు యంత్రాంగం పహారా కాస్తుంది, ప్రత్యేకమైన భద్రత కల్పిస్తుంది. ప్రస్తుతం మనం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడే కౌంటింగ్ కూడా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఏ ఒక్కరిని లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి, ఈ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలకు సమీపంలో ఎక్కడా కూడా ఎటువంటి వాహనాలను కానీ అధికార యంత్రాంగం వ్యక్తులను కానీ రాకుండా, వాళ్ళు ఉండకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఆ తర్వాతే పోలింగ్ కేంద్రం అధికార యంత్రాంగాన్ని కూడా, ఎవరైతే స్ట్రాంగ్ రూమ్కి వచ్చే అధికారులు ఉన్నారో, డ్యూటీ పరంగా వాళ్ళు స్ట్రాంగ్ రూమ్కి వచ్చే అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్క వాహనం, లోపలికి వెళ్ళే వాహనాన్ని రికార్డ్ చేస్తున్నారు, వచ్చే వాహనాన్ని రికార్డ్ చేస్తున్నారు. సీసీ కెమెరాల భద్రత, ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లో ఏం జరుగుతుంది అంటే స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్న పరిస్థితిని కూడా అధికార యంత్రాంగం మానిటరింగ్ చేస్తుంది. ఎవరైతే లోపలికి వస్తున్నారో, ఎవరు బయటకు వెళ్తున్నారు, సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ ఏం జరుగుతుందనే దానిపైన కూడా అధికార యంత్రాంగం నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి 75.19% పోలింగ్ నమోదైంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 75.19% పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. అయితే ముందుగా వేసవి తీవ్రత కారణంగా పోలింగ్ శాతం తక్కువ అవుతుందని చెప్పేసి అటు అధికారులు కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు అంచనా వేసే. కానీ ఖమ్మంకు సంబంధించిన ఓటర్లు, చైతన్యవంతమైన ఓటర్లు, ఖమ్మం జిల్లా ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. 1896 పోలింగ్ కేంద్రాలను అధికార యంత్రాంగం ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసింది. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా, అంటే ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి మూడు బ్యాలెట్ యూనిట్లను ఇచ్చారు. తర్వాత ఒక వీవీప్యాట్ని ఇచ్చారు అధికార యంత్రాంగం. తర్వాత అక్కడున్న ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా ఇదే పరిస్థితి. అంటే 1896 పోలింగ్ కేంద్రాలకు కూడా ఇదే రకంగా కేటాయించడం జరిగింది. ఈ ఈవీఎంలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు, స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. 35 మంది అభ్యర్థులు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలవడం జరిగింది. ఈ 35 మంది అభ్యర్థుల భవితవ్యం కూడా స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తమై ఉంది. అంటే ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ ఏ విధంగానైతే నిబంధనలు ప్రకటించిందో ఆ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు చెప్పడంతో పాటు అంచనా వేస్తున్నారు, గమనిస్తున్నారు, ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. చివరికి మీడియాని సైతం, మీడియాకి పాసులు మంజూరు చేస్తాం, ఆ పాసులు ఉన్నవారే కౌంటింగ్ రోజునే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మిగిలిన సమయాల్లో మీడియాను కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తుంది. పటిష్టమైన నిఘా కొనసాగుతుంది, పటిష్టమైన భద్రత కొనసాగుతుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు దరిదాపుల్లో కూడా ఎవరిని అనుమతించిన పరిస్థితి ఉంది. కేంద్ర బలగాల పహారతో పాటు స్థానిక యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఈ అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నిశ్చితంగా పరిశీలిస్తూ గమనిస్తున్న పరిస్థితి ఉంది. పటిష్టమైన భద్రతను స్ట్రాంగ్ రూమ్ వద్ద కల్పించారు. ఇది ఖమ్మంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్న తాజా పరిస్థితి.